గ్రీన్ ఎనర్జీకి వెళ్తాం. గ్రీన్ ఎనర్జీకి వెళ్ళినాక పొల్యూషన్ ఫ్రీ వచ్చే పరిస్థితి రావాలి. ఇక్కడే మన ఆర్టీజీఎస్ అవేర్ వ్యవస్థ తీసుకొచ్చారు. దే ఆర్ గోయింగ్ టు మెజర్ 42 పారామీటర్స్ రియల్ టైం. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డేటా ఈజ్ అవైలబుల్ రియల్ టైం. మీ డేటా ఫైల్లో వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అవైలబుల్. డెసిషన్ మేకింగ్ కూడా అదే మరిగా ఉంటుంది. ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ అంతా వస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. విల్ ఎక్స్ప్లెయిన్. ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నేను ఇప్పటికి కొన్ని టచ్ చేశాను. మళ్ళీ ఆ సబ్జెక్ట్ వచ్చి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది కాకుండా రెవెన్యూ రిసీప్ట్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ ఇక్కడ చాలా ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ హిస్టారికల్, ఎందుకంటే మనందరికీ ఆస్తి అనేది ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అలాంటి ఫండమెంటల్ రైట్ కూడా దెబ్బతీసే పరిస్థితి, మన ఆస్తి వేరేవాడు రాసేసుకునే పరిస్థితి, లేకుంటే ఈ ఆస్తి ఇష్టం లేకపోతే గవర్నమెంట్ ఆస్తిని రికార్డు మార్చేసే పరిస్థితి. ఎంత గందరగోళం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. చాలాసార్లు మీరు చెప్పాను. రెవెన్యూ మినిస్టర్కి క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం. CCLA అండ్ రెవెన్యూ సెక్రటరీ గారు, షీఈస్ డూయింగ్ గుడ్ వర్క్, బట్ యూ హ్యావ్ టు టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్, దెన్ ఓన్లీ ఐ విల్ అప్రిషియేట్ యూ. జీరో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు మీతో చెప్తున్నానంటే, ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం, ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం దే విల్ ఎక్స్ప్లెయిన్. ఆ రోజు నుంచి ఎక్కడికక్కడ మనం ట్యాంపర్ ప్రూఫ్తో ప్రతి ఒక్కరు ఆస్తి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రావాలి. దానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏమి ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రెండోది రెవెన్యూ రిసీప్ట్స్ కూడా ఇక్కడే ఎక్సైజ్ కావచ్చు, GST కావచ్చు, కొత్తగా రిఫార్మ్స్ వచ్చాయి. GST వల్ల ప్రజలకు లాభం వస్తుంది, రేట్లు తగ్గుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇక్కడ మీ అందరి మీద కలెక్టర్స్ మీద ఒక రోల్ ఉంది. ప్రతి ఒక్క షాపులో GST రేట్ల యొక్క బెనిఫిట్ వాళ్ళకి రీచ్ కావాలి, బోర్డులు పెట్టాలి. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు అది చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా అవేర్నెస్ కోసం ఒక 1 month ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం, అది కూడా చేస్తాం. దాని బెనిఫిట్ కామన్ మ్యాన్కి రావాల్సిన అవసరం ఉంది. దీన్ని ఈ యొక్క రిఫార్మ్ వల్ల కామన్ మ్యాన్కి బెనిఫిట్ 100% వస్తుంది. దానివల్ల గవర్నమెంట్కి ఏ విధంగా ఆదాయాలు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో చూసుకొని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మైనింగ్ కానీ, ఫారెస్ట్ కానీ, T&RB కానీ, R&B కానీ, మున్సిపల్ పంచాయతీ డిపార్ట్మెంట్ అన్నీ వస్తాయి. వాళ్ళు కూడా ఫోకస్ చేయాలి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వీళ్ళంతా. లా అండ్ ఆర్డర్ టుమారో ఆఫ్టర్నూన్ మనం లా అండ్ ఆర్డర్ పెట్టుకున్నాం. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ లా అండ్ ఆర్డర్. అల్టిమేట్గా లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ యాక్టివిటీ, పీస్ అండ్ హ్యాపీనెస్, ఏదైతే నేను వెల్తీ, హెల్తీ, హ్యాపీ అన్నానో దానికి ఈజ్ ఆఫ్ లివింగ్ ఉంటే తప్ప సాధ్యం కాదు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఒక యాంగిల్ అయితే, టెక్నాలజీని కూడా మ్యానిపులేట్ చేయడం కానీ, టెక్నాలజీని అధిగమించి కంట్రోల్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మనం ఈజ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది.